హాయ్ గైస్, పాపం ప్రతాప్. ఈ మూవీ రివ్యూ చేద్దాం అనుకున్నా, బట్ ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా కనీసం ఒక 10 రివ్యూలు చూసి ఉంటారు ఒక్కొక్కరు కదా. సో మళ్ళీ ఇప్పుడు నేను కొత్తగా వచ్చి రివ్యూ చెప్తా అంటే అసలు మీకు చూసే ఇంట్రెస్ట్ రాదు, నాకు చెప్పే ఇంట్రెస్ట్ రాదు. సో అందుకోసమే రివ్యూ కాకుండా అసలు నాకు మూవీలో ఏం నచ్చలేదు ఆ పాయింట్స్ ఒక్కొక్కటి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో దట్ మీకు కూడా అర్థమైతే ఎందుకు నేను నెగిటివ్ టాక్ వస్తుందని చెప్పి. లాస్ట్ లో ఒక 1-2 మినిట్స్ ఏమో మనం పాజిటివ్స్ మాట్లాడుకుందాం. సో కొంచెం డీటెయిల్ ఉంటాయి కాబట్టి కొంచెం స్పాయిలర్స్ ఉంటాయి. సో మూవీ చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ స్కిప్ చేసి నో ప్రాబ్లం. అండ్ మీకు ఒకటి చెప్పాలి, ఇప్పుడు టైం 2:30 అవుతుంది, 2:30. ఇంత రాత్రి పూట ఎందుకు వీడియో చేస్తున్నారా అంటే నేను మూవీకి వెళ్ళింది 10:40 PM కి. మార్నింగ్ బ్యాడ్ బై కార్తిక్ మూవీకి వెళ్ళినా, దాని తర్వాత ఆఫీస్కి వెళ్ళినా, ఆఫీస్ తర్వాత ఇప్పుడు ఈ మూవీకి వెళ్ళి రివ్యూ ఇస్తున్నా. సో అటు ఆఫీస్ ని వదులుకోలేం బికాస్ డబ్బులు వస్తాయి, ఇటు యూట్యూబ్ ని వదులుకోలేం బికాస్ ప్యాషన్ ఉంది కాబట్టి. ఈ రెండింటిని మేనేజ్ చేస్తున్నా. సో మీకు గనక నా ఎఫర్ట్స్ నచ్చి, నా ఛానల్లో వీడియోస్ నచ్చి సపోర్ట్ చేద్దాం అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. చాలా కంటే అంతకు మించి ఇంకేమొద్దు. అండ్ ఇట్ డజంట్ ఈవెన్ కాస్ట్ యూ ఆ సింగిల్ పెనీ. మీకు రూపాయి కూడా పట్టదు. మీలో ఎంత మంది తమిళ్లో వచ్చిన గుడ్ నైట్ మూవీ చూసి నాకు తెలియదు కానీ ఆ సినిమాలో కూడా హీరోకి ప్రాబ్లం ఉంటుంది, నైట్ గురకబెట్టే ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఆ మూవీలో క్లైమాక్స్ వచ్చేసి ఈ మూవీలో క్లైమాక్స్ తో కొంచెం సేమ్ ఉంటుంది. అక్కడ కూడా హీరోయిన్ కాంప్రమైజ్ అవుతుంది, ఇక్కడ కూడా హీరోయిన్ కాంప్రమైజ్ అవుతుంది. బట్ అక్కడ మూవీ ఎందుకు సూపర్ హిట్ అయింది, ఇక్కడ ఎందుకు మూవీ యావరేజ్ బిల్ యావరేజ్ టాక్ వస్తుంది? ఈ మూవీలో కొన్ని బొక్కలు ఉన్నాయి. ఆ బొక్కలు ఏంటని చెప్పి ఇప్పుడు డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఐఎమ్ వెరీ షూర్ ఈ కథ రాసుకున్నప్పుడు మాత్రం చాలా హార్డ్ హిట్టింగ్ స్టోరీ ఇది. దీన్ని కనుక ప్రాపర్ ఎమోషన్స్ తో వర్కౌట్ అయ్యేలాగా తీస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది, ఒక బెంచ్ మార్క్ మూవీ అయిపోయింది. బట్ ఎందుకు అట్లా కాలేదు? ఎమోషన్స్ అక్కడక్కడ పండుతున్నా గానీ ఆ ఫ్లాష్ బ్యాక్ ని కనుక ఎఫెక్టివ్ గా కొంచెం హార్డ్ హిట్టింగ్ గా చూపించుంటే చాలా మంది మూవీకి అక్కడే కనెక్ట్ అయిపోయేటోళ్ళు. ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ని ప్రాపర్ గా చూపెట్టలేకపోయింది డైరెక్టర్. సో ఇప్పుడు ఒక్కో పాయింట్ డిస్కస్ చేస్తా. పాయింట్ నెంబర్ 1 వచ్చేసి ఈ మూవీలో కామెడీకి ఎంత రిలవెన్స్ ఉంది. ఇది గనక ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ గా సీరియస్ గా మూవీ చెప్పాలనుకుంటే అక్కడక్కడ కొంచెం సిచ్యువేషన్స్ ఫన్ క్రియేట్ చేసిన నో ప్రాబ్లం, కానీ ఈ మూవీ కనుక సీరియస్ గా చెప్దాం అనుకుంటే మాత్రం సూపర్ పాయింట్ అయ్యేది, ఎక్సలెంట్ మూవీ అయిపోయింది. బట్ దీంట్లో కామెడీని బలవంతంగా ఇరికించబట్టి మూవీ అనేది ఒక డైరెక్షన్ లెస్ గా మారిపోయింది. అంటే వీళ్ళు కామెడీ మూవీ తీద్దాం అనుకున్నారా, లేదంటే ఒక ఎమోషనల్ హార్డ్ హిట్ మూవీ తీద్దాం అనుకున్నారా, వాళ్ళకి క్లారిటీ లేకుండా పోయింది. ఇది ప్యూర్ ఒక కామెడీ మూవీ లాగా తీసుకుంటే ఒక వేరే లెవెల్ వైబ్ ఉండేది, ఒక ప్యూర్ ఎమోషనల్ లాగా తీసుకుంటే ఒక హార్డ్ హిట్టింగ్ ఫీలింగ్ వచ్చేది. బట్ ఈ రెండింటిని ప్రాపర్ గా మేనేజ్ చేయలేక జస్ట్ ఒక బిలో యావరేజ్ మూవీ లాగా మిగిలిపోయింది. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి హీరో ఫ్యామిలీ, హీరోయిన్ ఫ్యామిలీ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్. వీళ్ళు కాకుండా ఇంకా మూవీలో కొన్ని అడిషనల్ క్యారెక్టర్స్ ఉంటాయి. గోపరాజు రమణ గారు అని చెప్పి, ప్రసాద్ బెహ్రా అయి ఉండొచ్చు, అవసరాల శ్రీనివాస్ అయి ఉండొచ్చు, హీరో వాళ్ళ ఫ్రెండ్ అండ్ హీరో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ. ఇట్లా మూవీకి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా టూ మెనీ క్యారెక్టర్స్ నేర్చి ఆ మూవీలో పడేయడం వల్ల స్టోరీ అనేది ఒక పాయింట్ కాకుండా 10 పాయింట్ లాగా డివైడ్ అయిపోయింది. దీని వల్ల ఎక్కడ కూడా ఒక ప్రాపర్ ఫోకస్ వెళ్ళలేదు. హీరోకి హీరోయిన్ కి పెళ్లి అయిపోయిన తర్వాత ఈ పెళ్లైన ఫస్ట్ నైటే హీరోయిన్ కి నిజం తెలిసిపోతుంది, హీరోకి ఒక ఇష్యూ ఉంది, స్లీపింగ్ ఇష్యూ అని చెప్పి. ఆ ఇష్యూని ఒక 3 days చెప్పకుండా ఆపుతుంది, నో ప్రాబ్లం. బట్ ఎప్పుడైతే హీరోనే తన సొంతంగా తెలుసుకోవాలనుకుంటుందో ఆ ఇష్యూని, అక్కడ నుంచి మూవీ ఒక 1/2 hour 40 minutes అసలు ఎలాంటి మూవ్మెంట్ లేకుండా, ఎలాంటి గ్రోత్ లేకుండా అక్కడే ఉండిపోయింది. హీరోకి తన సొల్యూషన్ తెలియదు, హీరోయిన్ కూడా వచ్చి చెప్పదు. దాని వల్ల ఈ పోర్షన్స్ మొత్తం లిటరల్ గా కుళ్ళు కామెడీ, గోపరాజు రమణ గారి అడల్ట్ కామెడీ మొత్తం ఈ పోర్షన్స్ నింపేసారు. హీరోయిన్ కనుక అడిగినప్పుడే చెప్పేసి ఉంటే కనీసం 1/2 hour మూవీ సేవ్ అయ్యేది రన్ టైం. ఈ సేవ్ అయిన రన్ టైం ని వీళ్ళు మంచిగా ఎమోషనల్ బిల్డింగ్ వేసుకుని వాడుకుంటే మూవీ వేరే లెవెల్ కి వెళ్ళిపోయేది. ఈ సినిమాలో గోపరాజు రమణ గారి క్యారెక్టర్ కి అసలు ఏమైనా రిలవెన్స్ ఉందా? ఆయనకి స్టోరీకి సంబంధం ఉందా? లేదు కదా. అలాంటప్పుడు అక్కడక్కడ వచ్చి ఆయన కామెడీ చేస్తే బానే ఉంటది, కానీ లిటరల్ గా ఫస్ట్ హాఫ్ లో ఒక 20 to 30 minutes ఆయన అడల్ట్ కామెడీ నడుస్తూ ఉంటది. షకీల ఫ్యాన్ అని చెప్పి, షకీల దేవుడు దేవత అనుకుంటే ఒక ట్రాక్ మొత్తం లాగిర్రు. లిటరల్ గా బూత్ సినిమా తీసిన ఫీలింగ్ వచ్చింది నాకు. ఆయన ఏజ్ ఆల్మోస్ట్ ఒక 70 to 80 మధ్యలో ఉన్న పర్సన్ ని పట్టుకొచ్చి ఒక సొంగ కార్చుకునే పర్సన్ లాగా చూపిస్తే ఎట్లా రా, మీకు క్రింజ్ అనిపించదా? ఒక వియర్డ్ ఫీలింగ్ రాదా? దాన్ని కొంచెం లైట్ గా లిమిట్ గా అక్కడక్కడ మాత్రం పెట్టుకుంటే ఎంత బాగుంటుండే, ఎంత ఫన్నీ ఉంటుండే. బట్ దాన్ని లాగి దాన్ని ఎంత ఇరిటేషన్ తెప్పించారంటే అనవసరం అనిపిస్తుంది ఆ క్యారెక్టర్ మూవీ. వన్ మోర్ థింగ్ ఏంటంటే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ డబ్బింగ్ మాత్రం వరస్ట్ ఉంది. అది ఎవరు డబ్బింగ్ చెప్పినా కానీ ఏ మాత్రం సింక్ అవ్వట్లేదు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా ఒక పెళ్లి అవ్వాల్సి ఉంటది, ఆ పెళ్లి కోసం ఒక సీన్ రాసుకుంటారు. ఈ హీరో వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి చూపులకు వెళ్తాడు, ఆ ఫ్యామిలీతో డిస్కషన్ నడుస్తూ ఉంటది, మళ్ళీ గోపరాజు రమణ గారితో డిస్కషన్ నడుస్తూ ఉంటది. ఒక ఆల్మోస్ట్ ఒక 15 నిమిషాల స్ట్రెచ్ నడుస్తూ ఉంటది. ఈ 10-15 నిమిషాల స్ట్రెచ్ మొత్తం అసలు మూవీకి ఏ మాత్రం సంబంధం ఉండదు. ఆ సీన్స్ కట్ చేసినా కానీ నీకు మూవీ ఫ్లో దెబ్బతినది. అలాంటప్పుడు ఎందుకు పెట్టుకుంటారు వాటిని మీరు? ఇంటర్వెల్ లో హీరోకున్న ఇష్యూ ఒక మేజర్ పాయింట్ రివీల్ చేస్తారు. అసలు మైండ్ బ్లాక్ బుర్రపాటు ట్విస్ట్ అది. దాన్ని కనుక ప్రాపర్ గా వీళ్ళు డైరెక్ట్ చేస్తుంటే మాత్రం వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది. బట్ దానికన్నా ముందు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కి చెప్తుంది వీడి ఇష్యూ గురించి, అది అబద్ధం చెప్తుంది. బట్ ఆ అబద్ధం కూడా నమ్మేటట్టు ఉంటుంది, అది కూడా కొంచెం సీరియస్ అబద్ధం లెక్కనే ఉంటుంది. దాని వల్ల ఇంటర్వెల్ కి వచ్చే ట్విస్ట్ నాకు ఎందుకు ఇంపాక్ట్ పెద్ద చూపెట్టలేకపోయింది. అదే గనక హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కి అబద్ధం చెప్పకపోయి ఉంటే, డైరెక్ట్ గా ఇంటర్వెల్ కి ఆ ట్విస్ట్ రివీల్ అయి ఉంటే మాత్రం బుర్ర పాడైపోయింది, వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది మూవీ. ఈ పాయింట్ ని సగం ముందే రివీల్ చేయడం వల్ల నాకు ఆ షాక్ అనే ఎలిమెంట్ వెళ్ళిపోయింది. ఓన్లీ నేను సగం షాక్ ఫీల్ అయినా, ఆ సగం ట్విస్ట్ ఫీల్ అయినా. సో దాని వల్ల కొంచెం ఇంపాక్ట్ తగ్గింది. సెకండ్ హాఫ్ లో హీరోయిన్ కి హీరో వాళ్ళ ఫాదర్ కి ఒక మంచి సీన్ పడుతుంది. ఐ లవ్ ద సీన్, నాకు చాలా నచ్చింది. దాని తర్వాత హీరో వాళ్ళ డాడీ ఎందుకు హార్ట్ స్ట్రోక్ వచ్చి బెడ్ మీద పడాలి? ఈ హార్ట్ స్ట్రోక్ అనే సీన్ వల్ల అసలు మూవీలో ఏమైనా ఇంపాక్ట్ ఉందా? దాని తర్వాత మళ్ళీ హీరో వాళ్ళ హ్యాపీగా నార్మల్ మూవ్ అయిపోతాడు కదా. అలాంటప్పుడు
అలాంటప్పుడు అసలు హార్ట్ స్ట్రోక్ అనే సీన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నేను ఎందుకు ఇంత ఒక్కొక్క పాయింట్ స్పెసిఫిక్ గా చెప్తున్నా అంటే సెకండ్ హాఫ్ లో చాలా మంది పడుకున్నారు. ఇన్ఫాక్ట్ నేను కూడా ఇట్లా సినిమా చూస్తున్నా, నా పక్కన పడుకొని ఆల్మోస్ట్ క్లైమాక్స్ కి లేచి అందరూ వెళ్ళిపోతుండే. నేను ర్యాండమ్ గా లిఫ్ట్ లో వస్తుంటే వాళ్ళని అడుగుతున్నా, బ్రో సెకండ్ హాఫ్ ఎట్లా అనిపించింది? చాలా లాగ్ ఉంది బ్రో, మధ్య మధ్య పడుకున్నా అని చెప్తారు. ఎందుకు పడుకురు అంటే సెకండ్ హాఫ్ లో టూ మెనీ ఎలిమెంట్స్ ఉండడం వల్ల ఏది కూడా ప్రాపర్ గా రాయలేకపోయారు. ఇప్పుడు నేను మీకు చెప్పిన సగం పాయింట్స్ వచ్చేసి ఆ ఫ్రెండ్ గానీ, గోపరాజు రమణ గారైనా, లేదంటే హీరో వాళ్ళ నాన్నకి హార్ట్ స్ట్రోక్ అని, అన్ని సెకండ్ హాఫ్ లో వచ్చే పాయింట్స్. వీటన్నిటిని కట్ చేసి ఉంటే మూవీ క్రిస్ప్ అయ్యేది. 2 అవర్స్ మూవీ ప్రాపర్ అంటే ప్రాపర్ రన్ టైం మూవీకి. అలాంటిది అనవసరంగా అరగంట పెంచి రన్ టైం. వీటన్నిటికి తోడు క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ దగ్గర పంచాయత్ చెట్టు కింద పంచాయత్ దగ్గర ఒక 10-15 నిమిషాల సీన్ ఉంటది. హీరో పడుకోవడం అనే కాన్సెప్ట్ లాగి ఎక్కడ దాకా తీసుకొచ్చారంటే ఇంకా చాలా ఆపేయంటారా మెయిన్ కాన్ఫ్లిక్ట్ వెళ్ళిపోవడం అనిపించింది. వన్స్ మళ్ళీ హీరోకున్న సమస్య బయటకు పడ్డాక ఒక 10 నిమిషాలు ఫైట్ నడుస్తూ ఉంటది. ఎందుకురా ఈ ఫైట్ గానీ, ఎందుకంత బడ్జెట్ గా చీప్ విఎఫ్ఎక్స్ ఎందుకు పెట్టుకుని నాకు అర్థం కావట్లేదు. దీన్ని కనుక మీరు కామెడీ అన్నారంటే మీ కామెడీ లెవెల్ చాలా లో గ్రేడ్ లో ఉండని అర్థం. పాయింట్ నంబర్ 8 వచ్చేసి హీరో వాళ్ళ మదర్ హీరోయిన్ కి వెళ్ళి డైవర్స్ పేపర్ ఇచ్చేస్తుంది సైన్ పెట్టినట్టు, హీరో సైన్ పెట్టినట్టు. నెక్స్ట్ సీన్ లో హీరో వచ్చేసి ఆర్మీకి జాయిన్ అవుతుందని చెప్పి అబద్ధం చెప్పి ఆపరేషన్ చేసుకొని వెళ్తాడు. ఒక్కసారి డైవర్స్ పేపర్ సైన్ చేసినాక నువ్వు ఎందుకు ఇంకా ఆపరేషన్ చేయించుకోవాలి? ఇంకా హీరోయిన్ కి నీకు కనెక్షన్ ఏమైనా ఉంటుందా? లేదు కదా. అలాంటప్పుడు ఇంకా మాకు ఎందుకు ఎమోషన్ కనెక్ట్ అవుతుంది హీరో హీరోయిన్ కలవాలని చెప్పి? కనెక్ట్ అవ్వదు కదా. అది ప్రాపర్ గా కన్వే అవ్వలేదా? ఏదో అయింది, క్లైమాక్స్ ఏదో అయింది. ఇప్పుడు ఆర్మీకి వెళ్తుండా, ఆపరేషన్ కి వెళ్తుండా, సరిగా కన్వే చేయలేకపోయారు. ఇంకొక మేజర్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మూవీ అంతా అయిపోయినాక హీరో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటే హీరో ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, హీరోయిన్ అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం తో గురకంటే ఒక అర్థం ఉంది, సరే భరించొచ్చు. బట్ లిటరల్ గా హీరోయిన్ ని కొడతాడు కలలో, వాడి నిద్రలో. ఇప్పుడు హీరోయిన్ ఈ ప్రాబ్లం తో లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సిందేనా? లైఫ్ లాంగ్ హెల్మెట్లు ప్యాడ్లు పెట్టుకుని పడుకోవాల్సిందేనా? అట్లా నిద్ర పడతారా లైఫ్ లాంగ్? లేదు కదా. దీన్ని సొల్యూషన్ లాగా చూపించారు. దీని వల్ల థియేటర్ బయటకు వెళ్ళి ఆడియన్స్ మూడ్ వచ్చేసి కొంచెం ఎందుకు ఓకే సమ్ నాట్ కంప్లీట్లీ సాటిస్ఫాక్షన్ మూడ్ లో ఉంటది. అదే కనుక వాడి ఇష్యూ సాల్వ్ అయిందని చూపించి, లేదంటే ఒక 2 years తర్వాత అని చూపించి వాడి ఇష్యూ మొత్తం సాల్వ్ అయిపోయిందని చూపిస్తే బయటకు వెళ్ళి ఆడియన్స్ ఒక హ్యాపీ మూడ్ లో బయటకు వెళ్తారు కదా. ఎగ్జాక్ట్లీ అదే ఇక్కడ మెయిన్ ఇష్యూ. సో ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నాకు మూవీలో నచ్చిన పాజిటివ్ పాయింట్స్ ఇట్లా ఫాస్ట్ గా చెప్పేసుకుందాం. ఈ సినిమాని కనుక మనం అంత కొంత చూడగలిగినాం అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యాక్టర్స్. తిరువురి దగ్గర నుంచి హీరోయిన్ దగ్గర నుంచి హీరో వాళ్ళ ఫాదర్, హీరోయిన్ వాళ్ళ ఫాదర్, ప్రతి ఒక్కరు లిటరల్ గా ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉంటది. చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ డెలివరీ చేసిన అందరు. ఫస్ట్ హాఫ్ లో పెళ్లి తర్వాత హీరోకు 3 రాత్రులు ఉంటాయి, 3 శోభనాలు జరుగుతూ ఉంటాయి. ఈ 3 nights లో హీరో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ గానీ, అక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ కామెడీ గానీ, ఇవన్నీ హిల్లేరియస్ గా వర్కౌట్ అయినాయి. ఎస్పెషల్లీ తిరువురి ఎక్స్ప్రెషన్ మాత్రం బ్యూటిఫుల్ ఉంటాయి. ఇంటర్వెల్ కి రివీల్ అయ్యే ట్విస్ట్ మాత్రం హైలైట్ అంటే హైలైట్ మూవీకి. ఎవరి కామెడీ వర్కౌట్ అయినా అవ్వకపోయినా ప్రసాద్ బెహ్రా కామెడీ ఘోరంగా వర్కౌట్ అయింది, అయితే పడి నవ్వుకున్నా అక్కడక్కడ. అండ్ హీరో వాళ్ళ ఫాదర్ కి ప్రసాద్ బెహ్రాకి సెకండ్ హాఫ్ ఒక సీన్ పడుతుంది. ఆ సీన్ కూడా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అనిపించింది నాకైతే. ఇదే కాకుండా హీరో వాళ్ళ ఫాదర్ కి హీరోయిన్ కి తాగేచ్చి సీన్ ఒకటి ఉంటుంది సెకండ్ హాఫ్ లో. ఆ సీన్ కూడా బ్యూటిఫుల్ సీన్, మూవీకి అయితే ఎక్సలెంట్ సీన్ అనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ లో హీరోకి హీరో వాళ్ళ ఫాదర్ కి వీళ్ళిద్దరి మధ్య వచ్చే బాండ్ గానీ, వాళ్ళ పర్ఫార్మెన్స్ గానీ, ఆ సీన్స్ గానీ అన్ని బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయినాయి. వీటన్నిటికంటే నాకు బాగా నచ్చిన షాట్ వచ్చేసి క్లైమాక్స్ షాట్ లో హీరో వాళ్ళ మదర్ ని పట్టుకొని పడుకుంటాడు, హీరో వాళ్ళ వైఫ్ ని పట్టుకొని పడుకుంటాడు. ఈ సీన్ మాత్రం బ్యూటిఫుల్, ఎక్సలెంట్, వేరే లెవెల్ క్రియేటివిటీ షాట్ అది. సో ఇది గైస్ నా డీటెయిల్ అనాలిసిస్ యాజ్ టు ఏమైనా అసలు ప్రాబ్లం ఏముంది మూవీలో అని చెప్పి. ఎట్ ద సేమ్ టైం నాకు కూడా ఈ మూవీలో ఏం నచ్చినాయి అని చెప్పి. వీళ్ళు కనుక సెకండ్ హాఫ్ ని ప్రాపర్ గా ట్రిమ్ చేసి ఉంటే, ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ కట్ చేసి ఉంటే, అడల్ట్ కామెడీ తీసేసి ఉంటే, ఈ మూవీలో కొన్ని ఫిల్లర్ సీన్స్ తీసేసి ఉంటే పక్కా ఈ మూవీకి పాజిటివ్ టాక్ పడేది. 100% పాజిటివ్ టాక్ వచ్చేది. జస్ట్ బికాస్ ఆఫ్ టూ మెనీ ఎలిమెంట్స్ వల్ల ఈ మూవీ టాక్ దెబ్బేసింది. సో ఇది గైస్ నా వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు మూవీ మంచి. జిందాబాద్.